చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. ఈ జయరామరాజు స్వామి దగ్గరికి వచ్చిన మొదటి రోజుల నుంచి తెలుసు అని చెప్పిన ఇద్దరు అన్నదమ్ముల్ని ఈరోజు మనం చూడబోతున్నాము. వీరు కుల్లూరుకి చెందిన గుండ్లూరు రమణయ్య, గుండ్లూరు వెంకటరత్నం వీళ్ళిద్దరు. ఈ రమణయ్య హెడ్ మాస్టర్గా రిటైర్ అయినారు. వీరి తండ్రి పెంచలయ్య స్వామివారికి క్షురకర్మ చేసేవారు. స్వామివారు ఎప్పుడూ ఆనందంగా ఉండేవారని, స్వామితో ఉండటం తనకు చాలా సంతోషం కలిగేదని, స్వామి ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం చెప్తూ పోతూ ఉండే తనకి స్వామితో ఉండటం ఎంతో నచ్చేదని కూడా ఈ రమణయ్య ద్వారా తెలిసింది. మీరు ఇంకో మాట చెప్పారు, ఆయన విచిత్రంగా నవ్వేవాడు. ఆ నవ్వు కారణం తెలీదు, కానీ సంపూర్ణంగా క్షుణ్ణంగా ఉండేది. ఆ నవ్వు చూడగానే ఆయన ఎందుకు నవ్వుతున్నాడో తెలియక మేము కూడా ఆనందంతో నవ్వేవాళ్ళం. చెప్పండి, దాని గురించి చెప్పండి. ఉన్నట్టుంటాడు, అందరూ ఉంటాము, ఆనందో బ్రహ్మ అన్నట్లుగా ఆనందంగా నవ్వుతాడు. అది ఎంత నవ్వు అంటే శబ్దం కూడా చేస్తాడు. ఓహో, శబ్దం చాలా చాలా శబ్దం చేస్తాడు. నవ్వు కూడా విచిత్రంగా ఒక్కోసారి నవ్వుస్తే కొంతమంది చాలా ఒళ్ళంతా కదులుతుంది కదా, ముఖం దేహం అంతా సంతోషం వ్యక్తం అవుతుంది, అంత నవ్వుతాడు. ఆ నవ్వినప్పుడు మాకు అర్థంగానే ఆ చిన్ముద్ర ఆకారం, ఆ ఆకారం ఆ ముఖం నుంచి ఆ నవ్వు వస్తుంటే ఎందుకు అకారణంగా నవ్వినాడు స్వామి. ఇప్పుడు మనకు నవ్వుస్తుంది, ఇప్పుడు నవ్వుస్తుంది మనకు అకారణంగా స్వామి నవ్వినాడే అని నవ్వి కొంచెం అట్లా ఉండి నవ్వి అట్లా మౌనం అయిపోయి మౌనంగా ఉండిపోతుంది. ఒక రోజు నేను అడగదాం అనుకున్నాను, అకారణంగా నవ్వి మీరు దాని యొక్క విషయం చెప్పలేదు మీరు అని అడగదాం అనుకుంటే, వయసు చాలా చిన్నవాడిని, చాలా పెద్దవాళ్ళు అంటున్నారు, అందువల్ల ఆశాసనం చేసేవాడు కాదు. ప్రతి విషయం అండి దైవం మానుష రూపేణ అన్నట్టుగా భగవంతుడు మనిషి రూపంలో పుడతాడు. పిచ్చివాడు గాను, కుంటివాడు గాను, గుడ్డివాడు గాను, రకరకాల పుట్టుకలతో వస్తాడు. ఈయన మొట్టమొదట ఈయనకి టీచర్గా, ప్రధానోపాధ్యాయుడిగా చిలకల మర్రికి వేస్తే, ఆ రోజు స్వామికి రాజుపాళెంలో జయరామరాజు వాళ్ళ ఇంట్లో స్వామి ఉంటే నమస్కరించుకొని నేను బయలుదేరాను. సమయానికి అక్కడికి పెన్న బాగా ఉధృతంగా ఉంటే చేరగలనా లేదా అనుకొని స్వామిని తలుచుకుంటూ అక్కడికి సమయానికే చేరానని కూడా ఈయన ఆ విషయం కూడా చెప్పారు. స్వామి పెట్టిన అద్భుతమైనటువంటి భిక్షాన్నం మీకు లభించింది. చక్కగా ఆ తర్వాత పక్క ఊర్లో బస చేసి గుండం వెలిగించి కూర్చున్నారు. గ్రామస్తులు వచ్చి భజన చేశారు. స్వామికి ఇవన్నీ ఏం తెలుసు, ఆమె అన్నం తెస్తుందని, అది మనకే లభిస్తుందని భయం ఆశ్చర్యంతో వచ్చిన ఆలోచనలతో మీరు చాలా ఇంటికి వెళ్ళాలని అనిపించి స్వామికి నమస్కారం చేసుకుని ఉదయాన్నే కంబంపాడు బస్సు వస్తే బయలుదేరి వెళ్ళిపోయారు. అది మీరు చెప్పుకున్నమాట. తర్వాత ఇంటికి వచ్చాక టీచర్ ట్రైనింగ్ అప్లికేషన్ వచ్చింది. అప్లికేషన్ ఫార్మ్ తెచ్చుకునే వాళ్ళు ఒక ఫ్రెండ్ పంపించాడు. శుభం. అందరూ మనం వాళ్ళు పోయి తెచ్చుకోవాలి పల్లెపాడుకి. పోయి వాడు ఒకటి తీసుకుంటూ ఇంకోటి తీసి మీకు పోస్ట్ చేసి పంపించాడు. గ్రేట్. అది 1960-62లో మీరు టీచర్ ట్రైనింగ్. 62 డిసెంబర్ 6, 1962లో మీరు చిలకలమరి గ్రామం ప్రాథమిక పాఠశాల అపాయింట్ అయ్యారు. చాలా బాగుంది. అక్కడ నేను పోయేటప్పటికి ఆ పోయేప్పుడు జరిగిన విషయం చెప్పండి. మీరు చిలకలమరికి పోయేటప్పుడు పడవలో పోతున్నప్పుడు అది చెప్పండి. పోయేప్పుడు ఆ రోజు విపరీతమైన వర్షము. స్వామి రాజుపాలెం జయరామరాజు ఇంట్లో ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నాడు స్వామి. ఆ దారి మీరు కూడా వెళ్ళాలి గనక నమస్కరించుకుని వెళ్ళేప్పుడు స్వామి మీ మనసులో అనిపించారట, నీకేం భయం లేదు అని. ఎట్లా అనిచ్చారంటే, అయ్యా చెప్పండి. ఈ పడవ ఎక్కి నేను ఈరోజు అందులో మనం రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కాదు, అది అపాయింట్మెంట్ కదా, తప్పక చేరాలి, చేరి తీరాలి, అంతే చేసి తీరాలి కదా. ఎట్లా చేయాలి భగవాన్ అంటే ఎందుకంటే ఎస్ఆర్ స్టార్ట్ అవుద్ది ఆ రోజు పడవలు. అప్పుడు సంవత్సరంలో వదిలితే ఉప్పులపాడు దగ్గర దిగద్దు. నేను ఎక్కడ దిగాలి, ఒరుకుంటపాడు దగ్గర ఎక్కి ముస్తాపురం మీదుగా పాతలపల్లి మీదుగా గోవిందంపల్లి తిరుక్కొని
చిలకల మర్రికి వెళ్ళాలి. నీలకల మర్రికి వెళ్ళాలి. మరి 12 గంటల లోపలనే చేరాలి డ్యూటీలో. అవును అవును. అది ఎంత అద్భుతం అంటే స్వామివారి పోయి కళ్ళనీళ్ళు పెట్టుకొని కళ్ళనీళ్ళు వచ్చేసినాయి. నాయన ఈరోజు చేరాలి, ఇట్లా వచ్చింది పరిస్థితి. పోతాళ్ళ పోతావయ్యా, నేను నాకు అనిపించేది పడవ ఎక్కడ ఎక్కేస్తాము, ఎక్కడ చేరుతాను, టైం ఎంత అని. ఆ తర్వాత సరే స్వామివారు ఆశీర్వదించినారు, పడవ ఎక్కినాము, ఉప్పులపాడు దగ్గర దిగినాము. మధ్యలో భయం వేసిందంట కదా? చాలా భయం. నేను వెళ్తాను అనుకోలేదు. మునిగిపోతాను. ఈ ప్రవాహం మన నేను ఒక్కడ అందరం వాడు బాగా తాగి దించాడు పడవను. వాడు పెద్ద ధైర్యవంతుడు, సంవత్సరాలు సుబ్బరాయుడు అని చచ్చిపోయినాడు. ముసలాయుడు గొల్లాడు అతను, గుండుపోయిన సుబ్బరాయుడు. పడవేసి ఆయన ఎంత ఎంత చాకచక్యంగా చేస్తాడంటే పని, అంత గొప్పగా. అయినా మాకు నమ్మకాలు లేవు, ఏమి లేకుండా క్షేమంగా ఏ చెట్టుకాడ చేరినానో ఆ చెట్టుకాడ చేస్తే ఆయన ఆశ్చర్యపోయినాడు. ఏందే ఈరోజు ఎంత విచిత్రంగా ఉంది, నా పడవ ఎక్కడనో పోయి ఉంటుంది, కరెక్ట్గా చెట్టుకాడికి వచ్చిందని. గ్రేట్. అక్కడ నుంచి ఆ పడవ దిగడంతో ఇంకా నడిచిపోవాలి నేను. అప్పుడు ఏంటంటే ఈ మోటార్ బైళ్ళు ఎన్ని ఏమీ లేవు, పెద్దగా ఉండే కానీ పెద్దగా లేవు, తక్కువ. ఒక సైకిల్ ఒకటి దొరికాడు, అది పాత సైకిల్. ఒక ఆయన ఆ ఊరు, ఆ 10 పల్లెలకు సైకిల్ అయిన ఆయన. నేను ఎట్లా కొత్తగా ఉద్యోగం వచ్చిందయ్యా, ఇట్లా చేరాలంటే నా బండి ఎక్కువయా, చిన్నగా నెట్టుకొని పోతా. చైతన్య రథం లాగా తీసుకుపోయి 11:10కే నేను ఒకలాగా ముందు చేరిపోయి, అప్పుడు అదొక మహత్తు. ఇది నా మందగాది, ఇది స్వామి మహత్తు అనుకొని చేద్దాము, ఉద్యోగం చేరినాము అక్కడ 62. వీరి ద్వారా తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన SSLC 1958వ సంవత్సరంలో పూర్తి చేసి, ఆ తర్వాత సుమారు 4-5 సంవత్సరాలు నేను స్వామితో ఉన్నాను. తిరిగి నేను 60-62వ సంవత్సరం ప్రాంతంలో టీచర్ ట్రైనింగ్ చేసి 62లో మొదటిసారిగా ప్రధానోపాధ్యాయుడిగా టీచర్ పోస్టింగ్కి జాయిన్ అయ్యానని ఈయన మనతో చెప్పారు. దీన్ని బట్టి స్వామి దగ్గరికి 1955-56 ప్రాంతాల నుంచే ఈ జయరామరాజు స్వామి దగ్గర ఉన్నాడని మనకు తెలియవచ్చింది. ఇక కుల్లూరులో జొన్న నారప్ శెట్టి, వాళ్ళకి 3 కుమార్తెలు. వారిది చాలా సంపన్న కుటుంబం, కానీ ఎన్నిసార్లు పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వాళ్ళకి వివాహం కుదరకపోతే స్వామివారిని, జయరామరాజు సేవకులందరినీ 2 సార్లు తీసుకెళ్ళిన తర్వాత ఆ వివాహం కుదిరినప్పుడు ఊరంతా కూడా ఇది స్వామి దయ వల్లనే జరిగిందని మేమంతా చెప్పుకున్నామని కూడా ఈ వెంకటరత్నం గారు, రమణయ్య వీళ్ళంతా చెప్పారు. అలాగే ముక్కు తిరుపాలయ్య డైరీలో కూడా ఈ విషయం రాసుకుని ఉన్నాడు, జొన్న నారప్ శెట్టి ఇంటికి స్వామి వెళ్ళేవారు అని. సభకు నమస్కారం. ఈరోజు ఇక్కడికి నిజంగా కూడా రావాలా, కొంతమంది నాకు మనం ఫోన్ చేసి ఒక 4 రోజుల క్రితం చెప్పినప్పుడు వస్తాను రాలేను అనుకున్న పరిస్థితిలో ఉండేవాడిని. స్వామి అనుగ్రహం తర్వాత ఖచ్చితంగా నడిపిస్తాడు ఆయన. ఆ నమ్మకం నాకు ఉందని నేను మనసా వాచా కర్మణ చెప్పక తప్పదు. మరి కుల్లూరులో నారప్ శెట్టి గారి ఇంటికి స్వామి వచ్చారా చెప్పండి. స్వామి నేను చిన్న వయసు, అది మా నాన్నతో వెళ్తుండేవాడిని. చిన్న నారప్ శెట్టి, ఆయన 3 కూతుళ్ళు, చాలా కాలం పెళ్లి కాల, 30 అంతవరకు మా నాన్న చెప్తుంటే వినేవాడిని. జొన్న నారప్ శెట్టి అనేటువంటి ఆయన పరమ సాత్వికుడు. ఆయనకు 3 ఆడపిల్లలు, సంపన్న కుటుంబం, పెద్ద కుటుంబం, జొన్నావర్ ఫ్యామిలీది. ఆ కుటుంబంలో నా వయసుకులు వాళ్ళంత 3 అంత అందగాళ్ళు, అంత సాత్వికులు. పెళ్లి కాలేదు, ఈ ఏజ్ దాకా మ్యారేజెస్ లేవు. ఎంత పెద్దవాళ్ళంతా వాళ్ళ బంధువులు ప్రయత్నం చేశారు, కానీ కాలేదు. జయరామరాజు గారు అప్పుడు అదే బిగినింగ్, ఆయన ప్రారంభం స్వామి దగ్గరికి రావటం ప్రారంభం. ఒకసారి ఎటో పాపం ఆంధ్రలో మెంటల్ పిచ్చామె భార్య, మానసిక రోగి. ఆ కొడుకు చూస్తే వాడొక పిచ్చోడు. అట్లాంటి పరిస్థితి, సంపన్న కుటుంబమే, బాగా ఉన్న కుటుంబం. ఆయన పెద్ద మనిషి. ఈ పరిస్థితుల్లో కళ్యాణం ఎట్లయిందని చెప్పడానికి వచ్చాడు. ఒకసారి స్వామిని, జయరామయ్యో ఇక్కడ ఏదో కాలు కంటుకుంటుందమ్మా, ఎట్లా కాలు కంటుకుంది, అక్కడ శుభ్రం చేయి వస్తాను. కాలు కంటుకునేది ఏంది మనకు అర్థం కాని భాష. అవును. అప్పుడు స్వామి సరే ఒకసారి మళ్ళీ అంతా ఇల్లంతా శుభ్రం చేయించి ఒక కార్యక్రమాన్ని, ఒక పూజ చేయించి చిన్నగా పిలుచుకుపోయిన తర్వాత
అక్కడ ఊరికనే భజన కూడా ఏం లేదు. ఊరి స్వామి శిష్యులు కూర్చొని ఓం నారాయణ ఆదినారాయణ ఒక హాఫ్ అన్ అవర్ స్వామి చేశారు, వెళ్ళిపోయినారు అంతే. స్వామి పలికేవారు అట్లా? ఓం నారాయణ ఆదినారాయణ స్వామి చెప్పేవారు. స్వామి చెప్పేవారు. ఆ తర్వాత 3 నెలలకి పెద్దాంగి ఆఫర్ వచ్చింది. అదే వయసు కూడా ఒకడు ఉన్నాడు, వాడు పెద్ద ఫ్యామిలీ, పెళ్ళి వద్దనుకున్నాడు, ఆమె పెళ్ళి అయిపోయింది. రెండో అమ్మాయి హైదరాబాద్, ఆయన ఏంటంటే భార్య అయిపోయింది. భార్య పెళ్ళి అయినటువంటి 3 వారాల్లో ఇప్పుడు వెళ్ళిపోయింది. మంచి అందగాళ్ళు, అందుకని మేము ఆ పేర్లు పెట్టుకున్నాం. అట్లా ఆ ముగ్గురు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీరి యొక్క శక్తి అపారం అయిపోయింది ఆ ప్రాంతాల్లో. జొన్న ఆరస్పెట్టి కూతురు పెళ్ళి అయిందంటే కేవలం వెంకటేశ్వర ఆ అడుగు పెట్టాడు, ఈ విధంగా తయారైంది. అదొక అద్భుతం మా జీవితాల్లో. అయిపోయిందండి, 3వ బిడ్డ కూడా అయిపోయింది చక్కగా ఆనందంగా. ఇప్పుడు అనంత కోటీశ్వరులు పారిశ్రామికవేత్తలు అయిపోయి వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయిన అనుకోండి, వాళ్ళు 80 నా ఏజ్ వచ్చి ఉంటుంది. కాబట్టి విశ్వసించితే సొమ్ము ఇక్కడ ఉంది. విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. జొన్న నారప్శెట్టి రెండవ కుమార్తె నువ్వుల జయమ్మ మన స్వామి భక్తుల సత్సంగంలో వచ్చి ఎన్నో విషయాలను ముచ్చటించారు. ఈమె మన పెద్ద ఆమె జొన్న నారప్శెట్టి 3 కుమార్తెలకు పెళ్లి కాకపోతే స్వామి భజన 2 సార్లు వాళ్ళ ఇంట్లో చేయించారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలకు పెళ్ళయి వాళ్ళకి మేలు జరిగింది అని మనకి ఇంతకుముందు మన పరిశోధనలో ఒకరు చెప్పారు. ఆ ఇంటి ఆడబడుచు ఈరోజు వచ్చి మనకు చెబుతుంది అదే మాట. అందులో ఒకరికి పెళ్ళి వద్దన్నారు, మిగతా వాళ్లకు వివాహమైంది. ఆ విధంగా ఆనాటి స్వామి దయకు పాత్రమైన ఇంటి నుంచి ఈ అమ్మ వచ్చారు. అది ఇక్కడ ప్రత్యేకత. అట్లా ఒకరి బిడ్డలకు ఎంతకాలానికి పెళ్లి కాకపోతే స్వామిని తీసుకెళ్ళి ఒకసారి కాదు 2వసారి నామస్మరణ చేశాక వాళ్లకు సలక్షణమైన బ్రతుకు రావటం, అందులో ఒక బిడ్డ మన సత్సంగానికి వచ్చి వాగ్దానం ఇవ్వటం, తన గురించి చెప్పటం కూడా మన సత్సంగానికి శోభనిచ్చింది. కాబట్టి సోదరులారా, పరమ పావనమైన సత్సంగానికి శుభస్వాగతం. మనందరం మన ఇంట్లో కూర్చొని ఈ విధంగా స్వామి లీలలను తలపోసుకున్నట్టు మీరు వినండి, మీ సాటివారితో పంచుకోండి. ఆ విధంగా మనందరం అవతరించి పరమాత్ముడి వైపు సాగటానికి ఇది పనికి వస్తుందని నమ్ముదాం. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. సత్సంగం కొనసాగుతుంది.